కరీంనగర్ 6వ డివిజన్ కార్పొరేటర్గా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి బొమ్మకల్లో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసి అదే నమ్మకంతో ప్రజలు మంచి విశ్వాసంతో ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి ఇండిపెండెంట్గా బరిలో దిగడం జరిగింది. ఈసారి మన కార్పొరేటరు కొత్తగా కావడం జరిగింది. దీనిని ఓటర్లు ప్రతి ఒక్కరూ ఆలోచించి మీరు వేసే ఓటు ఎంత అమూల్యమైందంటే, ఒకప్పుడు గ్రామ పంచాయతీ అంటే 14 మంది వార్డు మెంబర్లు ఉండేది, ఒక సర్పంచ్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మన 14 మంది వార్డు మెంబర్లకు ఒక సర్పంచ్ కలిపి ఒక్క కార్పొరేటర్ ఉంటారు. ఆ ఒక్క కార్పొరేటరు ఎంత మంచివాడైతేనే ఊరు డెవలప్మెంట్ జరుగుతుంది, మన డివిజన్ డెవలప్మెంట్ జరుగుతుంది. అదే ఉద్దేశంగా ప్రజలందరూ మంచిగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. మీకు రాజకీయ నేపథ్యం ఏంటి? మీకు గతంలో అనుభవం ఉందా? నేను రాజకీయాలు అసలు ఇంతవరకు రాలేదు. సోషల్ యాక్టివిటీస్ అంటే సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేస్తా. నాకు ఒకటి అనాథాశ్రమం కూడా ఉంది. అలాగే ఏంటంటే నేను ఇప్పటివరకు కూడా పిల్లలకు కానివ్వండి ఇంకా చాలామందికి ఆర్థికంగా సాయం చేసిన. అదే ఉద్దేశం కొద్దీ అంటే ఇప్పుడు ఈ డివిజన్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసే ఒక అభ్యర్థిని ఎన్నుకుంటారని చెప్పేసి అదే ఉద్దేశంతో ఈసారి బరిలోకి దిగడం జరిగింది. మరి 6వ డివిజన్ ప్రజలందరూ మంచిగా ఆలోచించి మీ అమూల్యమైన ఓటు మన ఉంగరం గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, ఏ రాజకీయ పార్టీ వచ్చినా అభివృద్ధి ఆగది, ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయకపోయినా అభివృద్ధి అనేది ఆగది. అధికార పార్టీకి ఓటేస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటే మరి అధికార పార్టీ లేని కాడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. దానికంతా ఏందనేది మీరు ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఎవల పార్టీకి ఓట్లు వేయడానికి మీరు మా కోట్లనే ఓటేస్తేనే అభివృద్ధి చేస్తామని చెప్తారు. అభివృద్ధి చేయడం అనేది మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కానివ్వండి, గౌరవనీయులు మంత్రి గారు కానివ్వండి, గౌరవనీయులు హోంశాఖ మంత్రి గారు ఎవరైనా సరే మన డివిజన్లో ఉన్న పనులు మంత్రి గారైనా ఎవరైనా సరే జిల్లాకు సంబంధించిన పనులు ఏ గ్రామానికి ఎంత చేస్తే మన గ్రామానికి కూడా అంతే రకంగా నిధులు ఇవ్వడం జరుగుతుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది. మీరు పార్టీలను కూడా ఉద్దేశించి నేనేం మాట్లాడతలేను. పార్టీలతో మనకేం సంబంధం లేదు. ఒకసారి మీరు స్వతంత్ర అభ్యర్థికి కూడా పోటీస్తే ఇదివరకు రాజకీయ పార్టీలు మన గ్రామానికి కూడా ఏం అభివృద్ధి చేయలేదని చెప్పేసి మనం ఇంత కరీంనగర్ దగ్గరలో ఉన్నా సరే మన బొమ్మకల్ చాలా వెనుకబడిపోయి ఉంది. ఒక స్కూలు లేదు, ఏమీ లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు. పిల్లలకు కనీసం మనం పొద్దున లేచి కరీంనగర్ పోదామంటే కూడా సౌకర్యం లేదు, ఒక బస్ స్టాండ్ కూడా లేదు. మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా నేను 5-6 హామీలు ఆల్రెడీ మినీ పోస్ట్లో పెట్టిన. ఆ 5-6 హామీలు ఖచ్చితంగా నెరవేర్చడం జరుగుతుంది. మరొకటి ఏంటంటే ఇప్పుడు నేను డోర్ టు డోర్ ప్రచారం చేస్తా అంటే అసలు బొమ్మకల్ల పబ్లిక్ మినీ బస్ స్టాండ్ లేదు. బస్ స్టాండ్ అంటే కనీసం మనం ఒక స్టేజ్ కాడ పోయిన తర్వాత బస్సు ఎక్కుదామంటే ఒక అర్ధగంట సేపైనా గంట సేపైనా నిలబడి ఆటో కోసమైనా బస్ కోసమైనా ఎదురు చూడాల్సిన రోజులు. అంటే మనం ఎంత కంప్యూటర్ యుగంలో ఉన్నా సరే సిటీకి ఇంత దగ్గర ఉండి మన బొమ్మకల్ మాత్రం చాలా వెనుకబడి ఉంది. ప్రజలందరూ దీన్ని మీరు ఆలోచించి ఒకసారి మంచి నాయకుడిని ఎంచుకోండి. మీకోసం నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నా. మన ఓటు మాత్రం ఉంగరం గుర్తుకేయండి. ఎందుకంటే ఒక 40 మంది అనాథలను చేస్తున్నా అంటే ఎవరో తెలియని అనాథలే నేను తీసుకొచ్చి మంచి చేస్తున్నా అంటే నా ఊరు నా కన్న తల్లి లాంటిది. నా కన్న తల్లికి నేను ఎట్లా సేవ చేసుకుంటా అదే ఉద్దేశం కొద్దీ నా ఊరుకు సేవ చేసుకుంటా. ఈ భాగ్యాన్ని మీరు అందరూ ప్రసాదించాలి. అత్యధిక మెజార్టీతో ఉంగరం గుర్తు కొట్టేసి మన ఊరికి ఏం చేయలేదు రాజకీయ పార్టీలు అనేది ఒకసారి బుద్ధి చెప్తారని చెప్పేసి మీ అందరినీ నేను సవినయంగా కోరుకుంటున్నాను.